హద్దుగా డెవలప్ చేస్తా. చేసిన చరిత్ర ఉంది, చూపించిన చరిత్ర ఉంది. ఇప్పటికే 1.5 years లో చూశారు. ప్రపంచం మొత్తం వచ్చి విశాఖపట్నంలో క్యూ గట్టి పెట్టుబడులు పెట్టారంటే దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే రాష్ట్రంలో ఇప్పుడు వింటున్న అందరికీ చెప్తున్నా, నాకు అన్ని విషయాలు ఈజీగా చేయగలుగుతాను కానీ వ్యవసాయం మాత్రం కాంప్లెక్స్ తో కూర్చుకున్న సమస్య. రైతులు కూడా ఇంకా ట్రెడిషనల్ గా ఆలోచిస్తున్నారు. అందరం కలుద్దాం. నేను ఒక సవాలుగా తీసుకుంటా. మీ జీవితాల్లో వెలుగు తీసుకొచ్చి ఈ రాష్ట్రంలో ఉండే రైతు నెంబర్ 1 రైతుగా మీసాలు మెలేసే విధంగా తయారు చేసే బాధ్యత నాది. మీరు సిద్ధమా అని మిమ్మల్ని అడుగుతున్నా. సిద్ధంగా ఉన్నట్టు చేతుల పైకెత్తండి. టెక్నాలజీ ప్రభావం అగ్రికల్చర్ లో ఏంటో చేసి చూపిస్తా. ఎందుకు వ్యవసాయం, ఎవరు మన పిల్లలు కూడా బయట పోయిన వాళ్ళు తిరిగి వచ్చి ఇంటి దగ్గరనే వర్క్ ఫ్రమ్ హోమ్ పని చేసుకుంటూ తల్లిదండ్రులు చూసుకొని ఒక 4-5 ఎకరాల్లో పండ్ల తోటలు వేసుకొని డబుల్ ఇన్కమ్ సంపాదించడిగా చేసే బాధ్యత నాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ధన్యవాదాలు. మళ్ళా ఒక ఫీల్డ్ విజిట్ ఉంది. ఇప్పటికే ఆలస్యమైంది. మిమ్మల్ని చూస్తే నాకు ఒక నమ్మకం వచ్చింది. ఈ నమ్మకాన్ని ముందుకు తీసుకుపోతానని హామీ ఇస్తూ అందరికీ నమస్కారాలు. రాని ఇట్రా ఇట్రా ఏ రాని నువ్వు ఒకసారి నాకు ఇదైనా మీటింగ్ దగ్గర నేను ఇంత మాట్లాడు వ్యవసాయ రంగం మీద విస్తృతమైనటువంటి పరిజ్ఞానంతో అద్భుతమైనటువంటి సందేశాన్ని అందించినటువంటి ముఖ్యమంత్రి వర్యులకి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఉల్లి రైతుల తరపున మీకు ఒక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుందాం సార్. ప్రపంచంలోని అత్యాధునిక సాంకేతికతను ఆంధ్రాలోని రైతులు అందుకోవాలని కలలు కంటున్న మన నాయకునికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరొక్కసారి వారికి మనందరి తరపున కృతజ్ఞత